హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హోమ్ మేడ్ రెసిపీస్ 2325. ఇవాళ మన ఛానల్లో నా చిన్నప్పుడు ఒక హెయిర్ స్టైల్ వేస్తానండి. మీరు కూడా చూడండి, మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి, వేద్దాం రండి. ఇవ్వండి, ఫస్ట్ ఇట్లా మిడిల్ పార్ట్ హెయిర్ తీసుకొని ఇలాగండి క్లిప్ మిడిల్లో పెట్టుకొని క్లిప్ వంకర ఏమన్నా ఉందేమో చూసుకోండి. ఫస్ట్ వంకర లేకుండా ఇవ్వండి, ఇది ఇలా పెట్టుకొని ఫస్ట్ దీనికి కూడా ఒకసారి మొత్తం చిక్కు తీసుకుందామండి. ఇవన్నీ ఉంటే కూడా తీసుకోండి. చిక్కు వంకలు లేకుండా నీట్గా పెట్టుకోండి. మళ్ళీ టైట్గా కూడా ఉండేలా చూసుకోండి. ఈ హెయిర్ని మాత్రమే, ఈ హెయిర్ని పక్క పెట్టేద్దాం. ఈ హెయిర్ని ఇవ్వండి ఇట్లా 2 భాగాలుగా తీసుకొని ఒక్కొక్క భాగాన్ని 3 స్పాయిల్గా తీసుకొని జరగా అల్లుదామండి. అది ఇది స్ట్రైట్ అయినా అల్లుకోండి, లేదంటే రివర్స్ కూడా అల్లుకోండి. అది మీ ఇష్టం, ఎలా అల్లుకున్నా కూడా పర్వాలేదు. నేను మా చిన్నప్పుడు అయితే ఇలా స్ట్రైట్గానే అల్లేవారు కాబట్టి నేను దీన్ని ఇలాగే అల్లుతున్నానండి. సేమ్ మీలో ఎవరికైనా ఈ జడ గుర్తున్నా నాకు కామెంట్లో చెప్పండి, లేదా మీకు కూడా తెలుసుంటే మీరు ఎవరైనా ఇలాంటి హెయిర్ స్టైల్ చిన్నప్పుడు వేసుకుని ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన హెయిర్ స్టైల్ అండి. ఇదిగోండి లాస్ట్ వరకు ఇవ్వండి ఇలా మొత్తం అల్లుకోవాలా. ఇది ఇలా పెట్టుకోవాలండి. ఇవ్వండి ఈ పార్ట్ని కూడాను మళ్ళీ సేమ్ అలాగే 3 భాగాల కింద తీసుకొని అల్లుకుందామండి. లాస్ట్ వరకు అలాగే అల్లుకోవాలండి నీట్గా. ఇట్లా అల్లుకున్నాం కదా, వీటిని ఇదిగోండి పెట్టుకొని ఇది పట్టు ఇది తీసుకొని నేను దీని లోపల ఇవ్వండి పిన్స్తోని పిన్ చేసుకుంటానండి. మళ్ళీ ఒకసారి దీన్ని ఇట్లా అల్లుకుందాం, ఊడిపోయింది కదా. ఇదిగోండి 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 ఇట్లా తెచ్చుకోండి. దీన్ని ఇవ్వండి ఇక్కడ పిన్స్ ఇవ్వండి చూడండి. ఇది కదలదండి మామూలుగా అయితే. ఈ క్లిప్ మూలంగా ఒకవేళ ఊడిపోతుంది అని మీకు అనిపిస్తే ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి. ఇదిగోండి సింపుల్గా ఏదైనా ఇట్లాంటిది ఒక్కడ పెట్టుకున్నారంటే లుక్ బాగుంటుందండి.